రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని స్పష్టం చేశారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గతంలో 60 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటే ఉప ఎన్నికలు వచ్చాయా అని ప్రశ్నించారు. గులాబీ పార్టీలో కేటీఆర్, కేసీఆర్ తప్ప ఎవరూ మిగిలరన్నారు. దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడం కోసమే కేటీఆర్ జిత్తుల మారి వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి సొమ్ముతో అంగట్లో సరుకులు కొన్నట్టు ఎమ్మెల్యేలను కొన్నారని విమర్శించారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అనే పార్టీ ఉండేదని చెప్పుకునే రోజులు వస్తాయన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి, ఏదో అద్భుతం జరగబోతుందని చెప్తున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు రావు. మీరు 2014లో అధికారంలో వచ్చినాడు 2023 వరకు దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసినటువంటి నీచ చరిత్ర మీది. ఆనాడు రానటువంటి ఉప ఎన్నికలు కొత్తగా ఎందుకు వస్తాయి? ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యేలు, చివరికి ఎంత నీచులంటే ఎక్కడ కూడా దేశ చరిత్రలో కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చరిత్ర లేదు. వాళ్ళని కూడా మీరు ప్రలోభ పెట్టి, లొంగ తీసుకొని, బెదిరించి, భయపెట్టి, మీరు ఆ రోజు అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముతోటి, వేల కోట్ల సొమ్ముతోటి ఎమ్మెల్యేలని ఏ విధంగా కొనుగోలు చేసిండ్రో తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం అంతా చూసింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రాష్ట్రంలో అన్ని సీట్లు మేమే గెలుచుకుంటాం. మొన్న మీకు పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానం వచ్చి డిపాజిట్లు పోకుండా ఏ విధంగా అయితే ప్రజలు తీర్పు ఇచ్చిండ్రో, రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా అదే విధంగా తీర్పిస్తారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఇంకొకటి కూడా చెప్తున్నా, మీ పార్టీకి సంబంధించినటువంటి మీ కుటుంబంలో 2-3 ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేలు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు గేట్లు ఓపెన్ చేసినా పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండేదని చరిత్రలో చెప్పుకుంటారు భవిష్యత్ తరాలు. అట్లాంటివంటి నిజంగా మీకు 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి విధ్వంసాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు.